హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో చికెన్తో నేను వేపుడు చేసి చూపిస్తానండి. ఇది ఎలా చేయాలో ఈ చేసే విధానం చూపిస్తానండి మీకు. ముందుగా మనం కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు గసగసాలండి పేస్టు, కొద్దిగా కారం అండి, మసాలా కారం, కొద్దిగా సాల్టు, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా 1-2 స్పూన్లు. ఒకసారి అంతా కలుపుకుందామండి. ఇలా ముక్కలకు అన్నీ పట్టించుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. చూసారు కదండి. 10 నిమిషాల తర్వాత మనం వేపుడు చేసుకుందామండి. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనం వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ వేడెక్కింది. ఆనియన్స్ను పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుందామండి. కొద్దిగా సాల్ట్, కరివేపాకు కూడా వేయాలండి. మనం చికెన్లో ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలండి. ఒకసారి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలండి. ఆనియన్స్ అన్నీ వేగేయండి. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందామండి. ఒకసారి అంతా కలుపుకుందాం. ఒకసారి ఇదంతా అలాగా వేగిపోవాలండి. దగ్గరగాన మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఫ్రై అయితే దగ్గర పడుతుంది. కాస్త కొత్తిమీర వేసుకుంటాం. సిమ్లో పెట్టుకొని మంట చిన్నదిగా పెట్టుకొని చేసుకోవాలండి. తక్కువ మంట మీద చేసుకుంటే ఫ్రై బాగా వస్తుందండి. అయిపోయిందండి చికెన్ ఫ్రై. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం. దీంట్లో మనం చికెన్ ఫ్రైలో టమాటా పేస్ట్ కానీ టమాటా ముక్కలు ఏం వేసుకోకూడదండి. మసాలా పట్టించి అలాగా మనం మగ్గించేసుకుంటే ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరు తెలుసు కదండి, కేకే రెసిపీ హౌస్. థ్యాంక్ యూ అండి.